హాయ్ అన్న అన్వేష్ అన్న ఎట్లున్నావు? నేను ముందుగాల నీకు పెద్ద ఫ్యాన్ అన్న, చాలా పెద్ద ఫ్యాన్. ఇప్పుడు నిన్ను అందరు అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. సో నేను ఇంతవరకు అన్సబ్స్క్రైబ్ చేయలేదు. సో నువ్వు చాలా తప్పుగా మాట్లాడమని చాలామంది చెప్తున్నారు. అదే నాకు తెలిసి నువ్వు చాలా తెలివికల్లో ఉండిపోయినా, ఎడ్యుకేషన్ పరంగా అయినా సరే నిన్ను మించినోడు ఎవరు లేడు. నేను చెప్తున్నాగా, ఎడ్యుకేషన్ తెలివిలో కూడా నిన్ను మించినోడు ఎవరు లేడు. కానీ ఈ ఒక్క విషయంలో నువ్వు చాలా పెద్ద మిస్టేక్ చేసినావు. నీకు అది నువ్వు రియలైజ్ అయినావు. నో, నాకు అర్థమైంది, నువ్వు రియలైజ్ అయినావు పక్కా. నీ తప్పేంటో నువ్వు తెలుసుకున్నావు. కానీ అన్న ఒకటన్నా, యాజ్ ఏ అంటే నాకు అంటే మా ఫ్రెండ్స్లో కానీ మా సర్కిల్లో నేను చెప్పేది విన్నాను. నువ్వు శివాజీ గారు ఆడవాళ్ళ వస్త్రధారణ గురించి మాట్లాడినావు కానీ అన్న, ఒక అమ్మాయి మంచిగా నిండుగా బట్టలు కప్పుకొని ఉంటే బరాబర్ మా ఫ్రెండ్స్లో మా సర్కిల్లో నాకు తెలిసినంత వరకు అయితే అదొక, మేము అమ్మాయి గురించి బ్యాడ్గా ఏం మాట్లాడుకోం. ఈ అమ్మాయి అంటే ఇట్లా ఉండాలిరా అని మాట్లాడుకుంటాం. యాజ్ ఒక అబ్బాయిగా చెప్తున్నా. ఒక వేరే అమ్మాయి ఇక్కడ దాకా షార్ట్ వేసుకొని ఇక్కడ వరకు ఇట్లా ఊపడేలా ఉంచుకుంటే, నీ అమ్మాయి ఏంట్రా బాబు అన్న ఫీల్లోకి వెళ్ళిపోతాం మేము. అమ్మ సామాన్లు ఉన్నాయి, సామాన్లు చూపెడుతుంది అన్న టైప్లో అంటే మెంటాలిటీ. మా ఫ్రెండ్స్ అయినా సరే ఎవడైనా సరే రియాలిటీ అది. బట్ మీకు తెలియదు అన్న. అంటే కొంతమందికి సింపుల్గా ఉండొచ్చు, కొంచెం గట్టిగా రిచ్లో పుట్టిన వాళ్ళకి